హాయ్ అండి, ఇది అరటికాయ 65 చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు అరటికాయ కూరే కాకుండా ఇలా ఎప్పుడన్నా 65 చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. తినడానికి చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా లేకపోతే ఇది డైరెక్ట్గా కూడా ఉట్టిగా కూడా తినేయచ్చు. దీనికోసం మనం పచ్చి అరటికాయలను తీసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఈ అరటికాయలను మొదలు చివర కోసి ఇలా మధ్యలోకి కోసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కాస్త నీరు వేసుకొని వీటిని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి మెత్తగా ఉడికే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటిని మెత్తగా ఉడికిన తర్వాత వీటన్నిటిని ఒక ట్రేలోకి వేసుకొని వీటిని పూర్తిగా ఆరేటట్టుగా మనం మధ్యలోకి కోసుకుంటే చాలా త్వరగా ఆరిపోతాయి. ఇలా అన్నింటినీ మధ్యలోకి కోసుకొని పూర్తిగా చల్లారబెట్టుకొని వీటన్నిటిని తొక్కలు ఒలుచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ అరటికాయలన్నిటినీ బౌల్లోకి వేసుకోవాలి. ఈ అరటికాయతో మనం ఒక 65 కాదు, సేమ్ ఇదే పద్ధతిలో మనం మంచూరియా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా చేసుకున్న దాంతో కోఫ్తా కర్రీ చేసుకోవచ్చు. ఇలా బేస్ ఇదే ఉంటుంది. తర్వాత దీంతో మనం 3-4 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలన్నింటినీ చేత్తో మెదుపుకుంటూ తగినంత ఉప్పు, కారం, తర్వాత శనగపిండి, బియ్యం పిండి వేసుకుంటాను నేను. మీరు కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఈ శనగపిండి కూడా మనం 2 అరటికాయలకి ఒక 4-5 స్పూన్లు పడుతుంది, చూసుకుంటూ వేసుకోవచ్చు. శనగపిండి ఎంత వేసామో అందులో సగం మాత్రమే బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం వేసుకుంటే మసాలాలు అంటే చాట్ మసాలా కానీ లేదా మామూలు గరం మసాలా కానీ కొంచెం వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి వేసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ పిండి ఏం పట్టదు, ఒక 4-5 స్పూన్లు మాత్రమే పడుతుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని వీటన్నింటినీ ఇలా చిన్న చిన్నగా పునుకుల్లాగా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఎక్కువసేపు కూడా కాలవు, ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి చాలా త్వరగా కాలుతాయి. ఇలా చేసుకుని పెట్టుకున్న ఈ అరటికాయలని ఇలా వీటితో కూర చేసుకోవచ్చు, మంచూరియా చేసుకోవచ్చు, 65 చేసుకోవచ్చు. ఇదే బేసు. ఇలా చేశారంటే ఎవ్వరు కూడా మీరు అరటికాయతో ఇలా చేశారని నమ్మరు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఫంక్షన్లో చేస్తుంటే చూసి నేను ట్రై చేశాను. ఫంక్షన్లో ఎక్కువగా ఇలాగే చేస్తున్నారు. ఇది అరటికాయ అంటే మనం చెప్తే వరకు కొని నమ్మరు. ఇదిగో చూశారు కదా, మంచి కలర్ వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం. ఇలాగా మనకి ఇంకా ఎంత ఉంటే అన్నిసార్లు ఇవి అలా వేసుకొని చక్కగా అన్ని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని టాస్ చేయటం కోసం మనం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. 2 స్పూన్ల పెరుగు, నేను తీసుకున్న 2 పెద్ద అరటికాయల కోసం 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాను. ఈ 2 స్పూన్ల పెరుగుని పెద్ద స్పూన్లు అన్నమాట బాగా బీట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కరెక్ట్గా మనం పెరుగు ఎంత ఉందో అన్ని నీళ్లు వేసుకోండి. అన్ని నీళ్లు వేసుకొని ఇదంతటిని బీట్ చేసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పుల్లటి పెరుగు అయితే ఇప్పుడు ఇలా బీట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఈ పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చి సాసులు లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ 65 చేసుకోండి. చాలా బాగా ఇష్టంగా తింటారు అందరూ కూడా. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసి వాటిని కూడా 1 నిమిషం కలుపుకొని తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని పెద్దగా వేగక్కర్లేదు, ఇవన్నీ విడిపోయి కొంచెం వేగితే చాలు. క్రంచీగా తగులుతుంటేనే బాగుంటుంది, పూర్తిగా వేగక్కర్లేదు. ఇలా నిలువుగా కోసుకోండి ఉల్లిపాయని. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగటం కోసం కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. ఇందాక మనం ఈ అరటికాయని బాల్స్ చేసినప్పుడు కూడా వేసాము కాబట్టి ఇప్పుడు తగినంత వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా విడిపోతాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం ఒకసారి కలిపి ఇప్పుడు మనం వేయించిన ఈ అరటికాయ బాల్స్ అన్నిటినీ వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిసేటట్టుగా ఇలా కలుపుకొని తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అది మొత్తం దీనిలోకి వేసుకోండి. ఈ పెరుగు అంతటిని
దీనిలోకి ఇలా పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెరుగు వేసేటప్పుడే ముందే హై ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసి తర్వాత దీని అంతటిని ఈ పెరుగంతా ఎగిరిపోయేటట్టుగా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. పూర్తిగా ఎగిరిపోవాలి. ఈ అరటికాయ ముక్కలు లాగాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత బాగా దగ్గర పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఈ అరటికాయ చప్పదనానికి ఈ పెరుగు లైట్ పుల్లదనానికి మీకు కరెక్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. ఇదే ప్రాసెస్తో మంచూరియా కూడా చేసుకోవచ్చు. దీని బదులు మీరు సాసులు వేసుకొని మంచూరియా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం డ్రై అయ్యే వరకు వేపుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదా స్నాక్గానైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఎక్కువ అరటికాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటుంది. మీకు చాలా నచ్చుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఇది చేసుకొని మీకు నచ్చితే నాకు కామెంట్ కూడా చేయండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.